టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిపిఎం, సిపిఐ, వీసీకే ముందుకొచ్చాయి. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అంతకుముందు విజయ్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఆ సంఖ్య 112కు చేరింది. తాజాగా సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేలు మద్దతు వచ్చేసింది. మద్దతు లేఖలతో కాసేపట్లో గవర్నర్ను విజయ్ కలవనున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరనున్నారు. గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి మరి కాసేపట్లో అంటే 4:30కి గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు విజయ్. సో ఆయన వెళ్లి గవర్నర్ ని కలిసేటటువంటి పరిస్థితి. సో ఉదయం నుంచి ప్రైమ్ మినిస్టర్ మనం చెప్పడం జరుగుతుంది. ఏదైతే మనం చెప్తున్నామో సో సేమ్ అదే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి. టీవీకేకి ఉన్నటువంటి 107 మంది ఎమ్మెల్యేల బలంతో పాటు కాంగ్రెస్ ఆల్రెడీ 5 మంది మద్దతు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో దీంతో పాటు సిపిఐ, సిపిఎం అలాగే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఇప్పుడు మద్దతు తెలపడంతో 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టినటువంటి విజయ్ మద్దతు లేఖలతోటి ఆయన గవర్నర్ తోటి భేటీ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదే జరగబోతుందని చెప్పేసి ఉదయం నుంచి ప్రైమ్ మినిస్టర్ మనం చెప్పడం జరుగుతుంది. అయితే వాస్తవంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కి అవకాశం లేదు అని చెప్పేసి రకరకాల అయినటువంటి అంశాలన్నీ కూడా చెప్పినప్పటికీ కూడా తాజాగా విజయ్ అయితే లైన్ క్లియర్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా వీసీకే అలాగే లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మధ్యలో ఆగిపోయినటువంటి నేపథ్యంలో వాటిని కూడా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయ్ పార్టీకి సిపిఎం, సిపిఐ, వీసీకే మద్దతు లభించడం కోసం మల్లికార్జున ఖర్గే చక్రం తిప్పారు. ఏఐసిసి అధ్యక్షులు ఆయన 3 పార్టీలతో స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మాట్లాడి ఆ విజయ్ కి సంబంధించినటువంటి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో ఆయన మాట్లాడడం, దీంతో ఆ 3 పార్టీలు కూడా అందుకు అంగీకరించినటువంటి పరిస్థితి. అయితే 4:30కి 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ప్రస్తుతానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సో ప్రెస్ మీట్ లో ఈ ప్రకటన కూడా అధికారికంగా చేసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే విజయ్ గవర్నర్ ని 4:30 కలవబోతున్నారు. కలిసిన తర్వాత ఒక శుభవార్త చెప్తారని చెప్పేసి టీవీకే శ్రేణులను కూడా ఆనందంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క డిఎంకే ఆల్రెడీ కాంగ్రెస్ తోటి పొత్తు తెగదెంపులు చేసుకుంటున్నట్టు కూడా ప్రకటించిన పరిస్థితి. సో ఇండియా కూటమిలో ప్రస్తుతానికి తమిళనాడు ఎన్నికల హీట్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చినప్పటికీ కూడా తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.